మా వారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో తిరిగేది. అప్పటికి ఇప్పటికి మాకు ఇల్లు అంటూ లేదు. ఇల్లు లేదమ్మా? ఇల్లు లేదండి, ఎక్కడా స్థలం లేదు. మేము ఆక్రమించుకుందే లేదు, అమ్ముకున్నదే లేదు, ఎప్పుడు ఏమీ జరగలేదు. అలాగే ఉన్నాం. అంటే పార్టీ స్థాపన నుంచి మీ వారు ఉన్నారు. బాగా చేశారు. మాకు తిండి ఉండాలేకపోయినా జెండా బొడ్డాన్ని వేసుకుని తిరిగేవారు. మా పిల్లలు పస్తులు ఉండమో ఏముండమో మాకు తెలుసు. ఉరుగు కొనుగోలు చూసి కూడా మా ఆయన అరిసేవాడు. అయినా కానీ పట్టించుకునేవాడు కాదు. పచ్చ చొక్కా వేసుకుని జెండా పెట్టుకుని తిరిగారనమాట. అలా తిరిగేవాడు. అయినా కానీ మొగ్గాల్లో నీళ్లు వచ్చినా చేసినా మాకు ఎవరు కూడా ఒక్క రూపాయి సహాయం చేయలేదు. ఇప్పుడు జరిగే ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మా అవుతుందండి. ఇప్పుడు ఈయన సరిపోయి కూడా 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుంది. అంతకు ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సార్లు గెలిచారు కదా. మాతో కాకుండా ఇరుగు పొరుగు వాడు కూడా చెప్పి అందరికి సైకిల్ గుర్తుకు ఏమని చెప్పేవాడు. మాతో గొడవ పెట్టి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళతో గొడవ పెట్టుకుని కూడా సాధించాలనుకున్నాడు. మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు వాడికి ఉక్కు పాలతో రంగరించి పోసినట్టు ఇప్పుడు కూడా మా 3 అమ్మాయిలు తెలుగుదేశం, మా మనవాళ్ళు తెలుగుదేశం, అందరూ కూడా తెలుగుదేశం. ఇప్పటికి కూడా ఇల్లు లేదండి. పింఛన్ మాత్రం నెల వస్తుంది. నేను ఏ ఇల్లు మారినా గానీ అక్కడికి ఫోన్ చేసి తీసుకొచ్చి ఇస్తున్నారు. పింఛన్ మాత్రం బాబు గారు చక్కగా నాకు అందజేస్తున్నారు. నాకు కావాల్సిన 4,000 వస్తుంది. నాకు మా అబ్బాయికి 5 కేజీల బియ్యం, నాకు 5 కేజీల బియ్యం, కోటా బియ్యం, పంచదార, కందిపప్పు అంటే ఇటు వాళ్ళు ఇస్తలేదు. మనదాకా ఇచ్చారు. గారి ప్రభుత్వం చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. కానీ మా ఎందుకు తగ్గించి నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చింది, నాకు ఇల్లు లేదు. కాబట్టి ఆయన నాకు ఇల్లు ఏర్పాటు చేస్తే లేకపోయినా స్థలం ఇచ్చిన బాగా వేసుకున్నాను, ఆ బాగాలో ఉంటాను నేను. మరి చనిపోయే టైం ఇప్పుడు 60 ఏళ్ళు అంటే ఇంకా వయసు అయిపోయింది. అందుకని ఈ టైంలో అనేది మరి చెప్పుకోవాల్సిన విషయం కదా మరి. ఎందుకంటే పార్టీలో బాగా తిరిగారు, బాగా చేశాడు. జెండాను బొదాన్ని పెట్టి మోయటం జరిగింది. అప్పుడు ఇంకో ఇల్లు రాసుకున్నప్పుడు డబ్బులు కట్టమన్నారండి. కట్టమంటే నా దగ్గర లేవు, లేదు. మా అబ్బాయి గుమ్మస్తాగా ఉండేవాడు. నేనేమన్నా ఏదో 2 ఇళ్ళలో అంటులు తోముకుని కాలం ఎలబుచ్చుకున్నారు. ఈ పింఛన్ వస్తే నాకు షుగర్ బీపీ వీటికే సరిపోయి ఇప్పుడైనా అంతే షుగర్ బీపీకి 2 దాకా అయిపోతుంది. ఇది మా పరిస్థితి అలా ఉందండి. అందుకని ఇల్లు మాత్రం మాకు ఇచ్చే ఏర్పాట్లు చేస్తే మేము మా జీవితాంతకాలం ఆయన మేము రుణపడి ఉంటాం. అంటేనమ్మా ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తున్నారంటే ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి వేస్తామని అన్నారు. ఎందుకంటే ఈ పేదలకు ఇంకా ఇల్లు ఇవ్వాలని మొన్న ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారంలో కూడా వాగ్దానం చేశారు. గెలిచిన తర్వాత కూడా మరి ప్రణాళిక వేస్తామని అన్నారు. మీ ద్వారాగా మీ ఈ సందేశం వారికి అందితే కంపల్సరీగా లోకేష్ కోరుతామమ్మా. పెడుతున్నామండి, స్థలాలు రాసినప్పుడల్లా పెడుతున్నారు. అప్పుడు మరి వచ్చేదో లేదో మనకు తెలియదు. డబ్బులు కట్టమంటే మా దగ్గర లేవండి. మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశంలో తిరిగారు. మా ఒక్కళ్ళకి మీరు ఫ్రీగా ఇవ్వలేరా మీరు ఇల్లు అని మా అబ్బాయి మేము అడిగితే ఏమన్నారు, అట్లా ఇచ్చేది లేదు, ఇది మా ఒక్కడిది కాదు, కౌన్సిలర్ కాదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి రావాలి, అలా ఎవరు ఒప్పుకోరు. గెలిపించామేంటి, మా అమ్మాయి తిరిగింది కూడా ఎమ్మటే పార్టీలో, మేము కూడా తిరిగారు. ఆ కౌన్సిలర్ గారు ఆయనే అలా మాట్లాడాడు. ఇక మేము ఎవరు చెప్పుకోం బాగా. అందుకని ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారి దగ్గర స్థాయి మరి కష్టమే కదా, వెళ్ళాలి కదా. మరి వాళ్ళు మీకు తోడు ఉంటారనే కదా వాళ్ళకి ఓటేసి గెలిపించింది కౌన్సిలర్ గా. మరి వాళ్ళు మీకు దగ్గర ఉండి మరి పనులు చేయించాలి. మరి మీకు ఇలాంటి వరకు న్యాయం జరగకపోతే అసలు న్యాయం అంటే బాబు మాత్రం మాకు లోకేష్ బాబు మాకు పింఛన్ సక్రంగా ఇస్తున్నాడు, బియ్యం సక్రంగా ఇస్తున్నాడు. ఏంటి అంతా బాగానే ఉంది. నాకు ఆ ఒక్క ఇల్లు మాత్రం వస్తే ఒక్క సెంటు ధరం ఇచ్చిన నేను బాగా ఇస్తున్నాను బాబు, నేను చెప్తున్నాను.